It is really good to come here, and as you know that 4 months back in the May we have established this lab with the help of Shrikant sir, and our director Nilesh Desai sir has come to inaugurate this lab, and it is a very good initiative by Trellis School Management. They have called around 28 government schools from where 38 participants has been selected, and they have given the space knowledge and for 1 week lodging, fooding, everything, and they have trained them very well. We have seen the kind of project they have executed here, and it is really commendable, and I really want to congratulate the Trellis School Management and everyone to such a commendable job. Thank you. అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా మీరు చూసినట్టయితే ఈ ట్రెల్లిస్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్పేస్ ల్యాబొరేటరీని ట్రెల్లిస్ స్కూల్లో పెట్టడం జరిగింది. సో ఇది కూడా ఈ ట్రెల్లిస్ స్కూల్ యాజమాన్యం అంటే మేము ఏం చేసామంటే వ్యోమికా స్పేస్ అకాడమీ అనే స్పేస్ ట్యూటర్తో టైఅప్ అయ్యి not only taking the services as a space tutor, space education మీద సర్వీసెస్ తీసుకోవడమే కాకుండా మనము ఆ స్పేస్ ఎడ్యుకేషన్ మీద అకాడమిక్ పార్ట్నర్స్గా అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది వ్యోమికాతో ఏర్పరచుకోవడం జరిగింది. ట్రెల్లిస్ ఎడ్యూ అనేది మన కన్సల్టింగ్ ఫర్మ్. ట్రెల్లిస్ ఎడ్యూ వ్యోమికా స్పేస్తో పాటు ఇద్దరు కలిసి అనంతపురం నగరంలో డాక్టర్ నీలేష్ ఎం దేశాయ్ స్పేస్ సెంటర్ పెట్టడం జరిగింది. గత మే 1st నీలేష్ దేశాయ్ సార్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ గారు వచ్చేసేసి ఓపెన్ చేశారు. సో సార్కి మనం ప్రామిస్ చేసిన విధంగా ఇవాళ రోజున అక్టోబర్ 4th నుండి 10 వరకు జరిగే వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అనేటివి ఇక్కడ చేశాం. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా గతంలో మేము ప్రామిస్ చేసిన విధంగా కేవలం ఈ పర్టిక్యులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మన స్పేస్ ల్యాబొరేటరీ ట్రెల్లిస్ స్కూల్ పిల్లలకి మాత్రమే పరిమితం కాకుండా కంటిన్యూస్గా ఓవరాల్గా ఉన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా పోవాలి అండ్ స్పేస్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ రావాలి అని చెప్పేసి ఈ ఆల్రెడీ నీలేష్ దేశాయ్ సార్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము కలెక్టర్ గారిని కలిసి ఆనంద్ సార్ని స్పెషల్ పర్మిషన్ తీసేసుకొని దసరా హాలిడేస్లో అన్ని స్కూల్స్ని ఓవరాల్గా చూస్తే జల్లరపట్టంగా ఒక 38 స్టూడెంట్స్ అంటే ఒక 38 మంది స్టూడెంట్స్కి ఇక్కడే 10 days ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి స్పేస్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పేస్ ఎడ్యుకేషన్లో పిల్లలు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. ఇవాళ రోజున మీరు చూసినట్టయితే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్స్ కలెక్టర్ గారు కూడా ఏసీ గారు కూడా వచ్చేసేసి మెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని పెట్టండి నాకు అన్నారు. సో ఎందుకు ఈ స్పేస్ ఎడ్యుకేషన్ వైపు చూస్తున్నామంటే ఓవరాల్గా హోలిస్టిక్గా చూస్తే ట్రెల్లిస్ స్కూల్ ఎప్పుడు కూడా ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో ముందరికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఏ విధంగా మీరు చూసినట్టయితే అన్ని రంగాలలో ప్రతి రంగాలలో భారతదేశం అనేది డెవలప్ అవుతూ పోతుంది. అదేవిధంగా మన స్పేస్లో చూసినట్టయితే కంపారిటిబిలిటీ ఎనీ అదర్ స్పేస్ ఇన్స్టిట్యూషన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇండియన్ రీసెర్చ్ స్పేస్ ఆర్గనైజేషన్ అనేది అండర్ కంటే టాప్ స్థానంలో ఉంది. ఇంతవరకు చంద్రుడి మీద సౌత్ పోలార్ రీజియన్ ఆఫ్ మూన్ మీద ఎవరు కూడా ల్యాండింగ్ అనేది జరగలేదు. అటువంటిది చంద్రయాన్ 3తో అది చేసి చూపించారు. ఆ శివశక్తిస్ పాయింట్ సాఫ్ట్ ల్యాండింగ్స్ కోసం ఎంపిక చేసింది ఏదైతే ఉందో ఈ స్పేస్ ల్యాబొరేటరీ ఇనాగ్రేట్ చేసిన నీలేష్ దేశాయ్ సరే ఆ పర్టికులర్ శివశక్తిస్ పాయింట్ని కూడా ఎంపిక చేయడం జరిగిందనమాట. సో వ్యోమికా స్పేస్ కానీ ఇస్రో కానీ వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొలాబరేటివ్లీ వీఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ ఈవెంట్ టుడే, దట్ ఈస్ అ వరల్డ్ స్పేస్ వీక్. ఈ వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా గవర్నమెంట్ పిల్లలు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరూ ఈ 38 మెంబర్స్ స్టూడెంట్స్లో కూడా 14 మెంబర్స్ని సెలెక్ట్ చేశాము. ఆ 14 మెంబర్స్లో ఈరోజు ఒక 4 మెంబర్స్ని ఇస్రోకి అద్భుతంగా ప్రజెంట్ చేసిన వాళ్ళని ఇస్రోకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మీరు చూసినట్టయితే నాట్ ఓన్లీ టు ద ట్రెల్లిస్ స్కూల్ స్టూడెంట్స్ బట్ ఆల్సో టు ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ మనం వారం రోజులు 10 రోజులు వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఇక్కడ ఒక అవగాహన నాలెడ్జ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు మోడల్స్ చేసుకొని వచ్చి ఒక అద్భుతమైన ప్రదర్శన చేసి అందులో నుంచి ఇస్రో సైంటిస్ట్ సమక్షంలో అండ్ కలెక్టర్ గారి సమక్షంలో ప్రెజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుండి అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్కి అక్కడ ఉన్న క్లీన్ రూమ్స్కి ల్యాబొరేటరీస్కి లైవ్గా పేలోడ్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి రాకెటరీ ఎక్విప్మెంట్ అన్ని పేలోడ్స్ అంటే రాకెట్లో అమర్చే సామాగ్రి అంతా కూడా. సో అక్కడ ఏదైతే రీసెర్చ్ జరుగుతూ ఉందో కెమెరాల కాడి నుంచి అక్కడ ఉండే సెన్సార్స్ కాడి నుంచి అవన్నీ కూడా పిల్లలకి చూపించడం అనేది జరగబోతుంది. సో ఈ అద్భుత అవకాశాన్ని కేవలం ట్రెల్లిస్ స్కూల్ వాళ్ళకే కాకుండా వీళ్ళకి కూడా అందించాలని ట్రెల్లిస్ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసేసుకొని దాని తర్వాత ఇక మీదటి ఇదే కాదు
ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసేసుకున్న అన్ని ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్లీ ఉత్తరప్రదేశ్ మీరు చూసుకుంటే 75 స్పేస్ ల్యాబొరేటరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ స్పేస్ వైపు కూడా పరుగులెడుతుంది మన భారత ప్రభుత్వం. అందులో భాగంగానే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక క్వాంటమ్ వాలీ అని స్పేస్ సిటీస్ని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇవందరూ వీళ్ళు థింక్ చేసే దాంట్లో డెఫినెట్లీ తెలుగు స్కూల్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, బికాస్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ not just providing the academic well-being of the child, but also physical well-being, emotional well-being and social well-being. ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఇవన్నీ కూడా సో క్రిటికల్ టు ద చిల్డ్రన్. అండ్ ఇవన్నీ పిల్లలకు అందించాలని చెప్పేసి మన స్కూల్లో చూసినట్టయితే నాట్ జస్ట్ అ స్పేస్ ల్యాబొరేటరీ బట్ ఆల్సో రోబోటిక్స్ ల్యాబొరేటరీ, స్పేస్ ల్యాబొరేటరీ కావతో పాటు రోబోటిక్స్ ల్యాబొరేటరీ, పియానో అండ్ డ్రమ్స్ ల్యాబొరేటరీ, మ్యూజిక్, డాన్స్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, ఫోటోగ్రఫీ. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని నేను అన్నాను, ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ కరికులం. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ట్రెల్లి స్కూల్లో జరుగుతుంది. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ లైక్ గ్రీన్ హౌస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఈ గ్రీన్ హౌస్లో భాగంగానే మనము అగ్రికల్చరల్ క్లాసెస్ కూడా పిల్లలకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మీడియా కమింగ్ ఓవర్ టుడే అండ్ కవరింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్. ఇస్రో సైంటిస్ట్ దీపక్ సింగ్ గారు అండ్ ఆల్సో సచిన్ మన అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇద్దరు వచ్చి సందర్శించుకొని వెళ్ళారు. అండ్ వచ్చిన పిల్లలకి, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి అండ్ మా స్టాఫ్కి ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి నిద్రాహారాలు మానుకొని ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇల్లు సెకండ్ హోమ్గా చేసుకొని ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఈరోజు ఇవాళ ప్రోగ్రాంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ని చాలా లార్జ్ స్కేల్లో చేసినందుకు. సో ఈ వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా కేవలం స్కూల్ పిల్లలకి మాత్రమే కాదు, బడ్డింగ్ సైంటిస్ట్ అనేవాళ్ళు కూడా మనం చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కువగా కనపడుతూ ఉంటారు. సో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలతో పాటు స్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ దాదాపు 6 colleges are participated already. PVKK College and Anantalakshmi College, SRIT College, Gates Engineering College, SK University, JNTU. సో వీళ్ళందరూ కూడా ఈ 6 ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దే హ్యావ్ గివెన్ దేర్ వండర్ఫుల్ థాట్స్ అండ్ ఒక చిట్ చాట్ అనేది ఆ సైంటిస్ట్కి వాళ్ళ మధ్యన ఒక ప్యానల్ డిస్కషన్ అనేది కూడా జరిగింది. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ డెఫినెట్లీ win the attention of the students towards the space education and also వాళ్ళకి ఆ వైపు మొగ్గు చూపడమే కాకుండా వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజం అనేది పెరుగుతూ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్లో ఎవరైతే అద్భుతంగా వాక్చాతుర్యంతో ప్లస్ టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఎవరైతే మాట్లాడారో అండ్ టెక్నాలజీ పరంగా సౌండ్గా ఉన్నారో వాళ్ళకు కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక అవకాశం ఇచ్చేసేసి మా ట్రెల్లి స్కూల్ తరపు నుంచి ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇస్రోకి తీసుకెళ్తున్నామో వాళ్ళల్లో ఒకరిద్దరిని మేము కూడా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ యాజమాన్యంని ఇక్కడ పంపించినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ ఆల్.